రైట్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి వానాకాలం పంటకి ఇబ్బంది లేదు, యాసంగి పంటలో మార్పు చేసుకోమంటున్నాం, వరి బదులు ఇతర పంటలకు పోమని చెప్పి మేము చెప్తున్నాం. ఇది ఎఫ్సిఐ. ఇక్కడ ఒక విషయం ఏముందంటే, సరే అలా వాళ్ళు నోటికొచ్చింది తోచింది మాట్లాడతారు బాధ్యత లేకుండా. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి కొనేటువంటి ఉద్దేశం ఉంటే మనం ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ, పార్టీ బాధ్యతలో ఉన్నవాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన ఇప్పించమని చెప్పినాం. అది చేయలే వాళ్ళ వల్ల కాదు. ప్రభుత్వమే ఒకవేళ అనుకుంటే నిజంగా రైతాంగం కోసం మేలు చేయదలుచుకుంటే, ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తున్నాయి కాక కరోనా నేపథ్యంలో రెగ్యులర్గా పేదలకు ఇచ్చేటువంటి బియ్యం కాక దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఈ నవంబర్ వరకు 5 కిలోలు ఇస్తున్నారు. అది అమల్లో ఉంది కదా. మరి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా వచ్చేటువంటి బాయిల్డ్ రైస్ ఏదైనా వస్తే మీరు బాయిల్డ్ రైస్ తీసుకొని మీరు ఇవ్వదలుచుకుంటే, సాయం చేయదలుచుకుంటే పేదలకు ఇవ్వచ్చు కదా. ఇంకో 5-6 నెలలు పెంచవచ్చు కదా కావాలనుకుంటే. మీరు ఆలోచన చేయదలుచుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. మేము చెప్పేది ఏదో సూచనగా తీసుకోవాలి తప్పిస్తే వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తే మేమేం చేయలేం. లేదు మీరు పండించి మీరే ఎక్స్పోర్ట్ చేసుకోండి అని కేంద్రం బాధ్యతారహితంగా రాష్ట్రాల మీద దొబ్బేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్పోర్ట్ పాలసీ ఉందా? రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుమతులు ఉంటాయా? ప్రైవేట్ వ్యాపారులు అంటే అనుమతులు తెచ్చుకుంటారు. ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది రాజ్యాంగ ప్రకారంగా. నేను గతంలో కూడా చెప్పిన, ఇటీవల కాలంలో కూడా చెప్పిన, వాస్తవంగా భారతదేశంలో వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, భారత రాజ్యాంగం ప్రకారంగా 240 ఆర్టికల్ ప్రకారంగా అందులో చాలా క్లియర్గా ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. వాళ్ళు కొనాలి, స్టాక్ పెట్టాలి, దేశ అవసరాలు చూసుకోవాలి. ఇది వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళు నిర్వర్తిస్తలేరు. నిర్వర్తించకపోగా రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేసేటువంటి దానికి పూనుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. కేంద్రం తాను చేతులు ఎత్తేసిన స్థితిని తాను అంగీకరించాలి. కేంద్రాన్ని నడిపేటువంటి పార్టీ నాయకులు ఒక్కో రాష్ట్రంలో ఒక మాట మాట్లాడడం అనేటువంటిది విడ్డూరమైన విషయం, అర్ధరహితమైనటువంటి విషయం. అది సహేతుకం కాదు కదా. అట్లా ప్రజల్ని, రైతాంగ ప్రజల్ని ఏమార్చడమో, మోసపుచ్చడమో, ఆపుటకు అబద్ధాలు చెప్పడం సరైంది కాదు కదా. యథార్థాలు చెప్పాలి. ఆ యథార్థాలు చెప్పకుండా వాళ్ళు గందరగోళానికి దారితీసేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది సరైంది కాదంటున్నాం. నేను మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయదారుల కోసం, రైతాంగం కోసం పడేటువంటి తపన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ పడేటువంటి తపన భారతదేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రైతాంగం కోసం పడలే ఇప్పటిదాకా. పడితే అటువంటి రైతాంగానికి చేయూతనిచ్చేటువంటి పథకాలు ఉండేది ఆయా రాష్ట్రాల్లో, లేవు ఇవాళ. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఇంత తపన ఉండేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనను రైతాంగం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బాధ్యత లేకుండా కొన్ని పార్టీలో కొంతమంది నాయకులు రైతులు ఏదో రకంగా ఇబ్బంది పడి రోడ్ల మీదకి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని ముందర పెట్టుకొని ధర్నాలు చేసో, నిరసన ప్రదర్శనలు చేసో, ప్రభుత్వాన్ని బదనాం చేసి లబ్ధి పొందుదాం అనుకునేటువంటి విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. దయచేసి రైతాంగం అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకోసం పరితపించేది ఎవరు? మీకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని చూపెట్టి లాభపడదామని ఒంటె పెదవుకు నకాశ పెట్టుకున్నట్లుగా వివరించేటువంటి రాజకీయ పార్టీలు ఎవరో దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా. రైతాంగానికి అసౌకర్యం కలగొద్దని ఎక్కడ కూడా కఠినం అనిపించినా కూడా ముందస్తుగానే రైతాంగ ప్రజల కోసం ఈ విషయాల్ని మనం చెప్తున్నాం. వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం. దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పిన, మనం ఒకప్పుడు మొగుల మీద ఆధారపడిన వ్యవసాయం తెలంగాణ. ఇవాళ మనకు పుష్కలమైనటువంటి సాగునీళ్లు ఉన్నాయి. కాబట్టి మన సీజన్ను అడ్వాన్స్ చేసుకోవాలి. వానాకాలం కానీ, యాసంగి కానీ ఒక నెల ముందుకు సీజన్ను జరుపుకునేటువంటి విధంగా, వెనకటికి పుష్కలమైన కాలాలు అయినప్పుడు ఓ 40-50 ఏళ్ల క్రితం వరకు తెలంగాణ వ్యవసాయం ఎట్లా సాగుతుండేనో ముందే సకాలంలో పంటలు వేసుకునేటువంటి దానికి శ్రీకారం చుట్టుకుంటే, వానాకాలం పంట 1 మంత్ అడ్వాన్స్ అయితే, అంటే సకాలంలో వేయడమే. మన కాలగమనంలో ఒక నెల ఆలస్యం అవుతూ వచ్చినాం. వాస్తవంగా సకాలంలో వేసుకునేటువంటి దానికి మళ్ళీ మనం తిరిగి అలవాటు పడితే అప్పుడు ఒక లాభం ఏం జరుగుతుందంటే,
యాసంగిలో వేసుకునేటువంటి పంటలు ప్రధానంగా వరి లాంటివి కూడా ఈవెన్ సీడ్ కావచ్చు, మిల్లర్ల కమ్మే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక నెల ముందొస్తే ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్ ఫస్ట్ వీక్ లోపల కనుక హార్వెస్టింగ్ అయిపోయింది అనుకోండి, మీకు నూక అయ్యే అవకాశం ఉండదు. ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టే మెలికంతా కూడా దేనికోసం? ఈ నూక కోసం. ఎక్కువ నూక వస్తుంది కాబట్టి, పర్సంటేజ్ ఆఫ్ రైస్ ఎక్కువ రాదు కాబట్టి మిల్లర్లకు ఇస్తే, కాబట్టి మాకు బాయిల్డ్ రైస్ వద్దు, మేము కొనలేము, బాయిల్డ్ అవుతుంది కాబట్టి కొనలేము. అది వాళ్ళు పెట్టేటువంటి మెలక. అందుకని రేపు భవిష్యత్తులో కూడా యాసంగిలో నూక కానటువంటి వెరైటీల యొక్క ఆవశ్యకత ఉంది. మేము ఐసీఆర్ను కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అయితే ఉంటుందో, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను కూడా మన విశ్వవిద్యాలయం నుంచి కూడా గతంలో కోరినాం. అయ్యా యాసంగిలో వేసేటువంటి వరిలో నూకలు కాని వెరైటీస్ ఏమని ఉంటే అటువంటివి మీరు తెలంగాణకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆ వంగడాలను ఇస్తే, యాసంగి టెంపరేచర్ను తట్టుకొని నూక కానటువంటి వెరైటీలు ఉంటే రైతాంగానికి అవి కూడా ఇచ్చి కల్టివేట్ చేద్దామని, అదేవిధంగా సీజన్ ఒక 1 month అడ్వాన్స్ చేసుకుంటే మనకు రైతాంగానికి మేలవుతుంది. ఈ గాలి వానల నుంచి కానీ, రాళ్ల వానల నుంచి కానీ పంట నష్టం జరగకుండా, అకాల వర్షం నుంచి కానీ పంట నష్టం జరగకుండా మనం కాపాడుకున్నట్లయితుందని పదే పదే మనం చెప్తూ వస్తున్నాం. ఇది ఒక్కసారి జరిగే మార్పు కాదు, కాలగమనంలో చెప్తా ఉంటే జరగాల్సిన మార్పులు ఇవి. సో ఈ మార్పులు జరిగే క్రమంలో ఈ సీజన్కి అయితే ఎట్టి పరిస్థితులలో యాసంగి వరి వద్దు అనేటువంటి దాని మీదనే మనం విధానపరమైనటువంటి ప్రకటన స్పష్టంగా తెలియజెప్తున్నాం. మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తున్నా, గందరగోళం అవసరం లేదు. సీడ్ కోసము మీకు ఒప్పందం ఉంటే మీరు వేసుకోండి. సీడ్ ఒడ్లు పండించే ఒప్పందం ఉంది, మేము వేసుకుంటామంటే వేసుకోండి. మాకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉంది అంటే మీరు వేసుకోండి. కానీ మేము వేసుకున్నాం, మా కళ్ళంలో ఉంది, సర్కారు మళ్ళీ కొనుగోలు కేంద్రం పెట్టాలి, సర్కారు కొనాలి అనేటువంటి నమ్మకంతో, ఆశతో మాత్రం దయచేసి ఎవరు వేసుకోకండి. ఎట్టి పరిస్థితులలో సర్కారు యాసంగిలో వడ్లను కొనదు. రేపు వచ్చేటువంటి యాసంగిలో ఈ వానాకాలం పంటకాడికి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చే వానాకాలానికి ఇబ్బంది ఉండదు, ఏ వానాకాలానికైనా ఇబ్బంది ఉండదు. దయచేసి రాష్ట్ర రైతాంగం, ప్రత్యేకంగా వరి పండించేటువంటి రైతాంగం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆలోచించుకొని ఇతర పంటలకు పోవాలి. ఇతర పంటలకు సంబంధించినటువంటి అన్ని రకాల సీడ్ కూడా మనం అందుబాటులో పెట్టినాం. సీడ్ కంపెనీల దగ్గర కావచ్చు, సీడ్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కావచ్చు, రీటైలర్స్ దగ్గర కావచ్చు, అన్ని రకాల సీడ్ అందుబాటులో ఉంది. ఏ రకం సీడ్ వేయదలుచుకున్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పొజిషనింగ్ అంతా కూడా చేసి పెట్టినాం. యాసంగికి అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ కూడా అన్ని కూడా మాట్లాడినాం. కొంచెం కాంప్లెక్స్ సంబంధించి, డిఏపీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ధరలు పెరిగినందుకు కంపెనీస్ వాళ్ళు వాటి యొక్క ప్రొడక్షన్లో కొంత తేడా వస్తుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, ఫర్టిలైజర్స్ వాళ్ళు. అయినా సరే మేము ఒకసారి మళ్ళీ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎరువులు రసాయన మంత్రి గారిని కూడా కలిసి తెలంగాణ అవసరాలకు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కమిట్మెంట్ మేరకు ఎరువుల సరఫరా జరిగేటట్లు కూడా మా ముందస్తు ప్రణాళిక అమలయ్యేటట్లు మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మరి ఈ విషయాలను రైతాంగం దయచేసి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కండిషన్స్ ఏం లేవండి. రైట్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్ర ఆహార మంత్రి ఉంటాడు, మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ తెలంగాణ ప్రభుత్వం వేసేటువంటి వరి ఏదైనా సరే మేము కొంటామని ఒక మాట అంటే ఇక పంచాయతీ లేదు కదా. మేము మాకేమో అజీర్తై మాట్లాడతామానండి? మా రైతుల పట్ల మాకు ప్రేమ లేక మాట్లాడతామా? మా రైతులు ఇబ్బంది కావాలని మాట్లాడతామా? మేము ఎంత తాపత్రయంతో మాట్లాడుతాం, మాకు బాధ ఉండదా? ఈ కేంద్రం యొక్క బాధ్యతారాహిత్యం ఒకటి, వచ్చేటువంటి పంటలను ఎట్లా మేనేజ్ చేయాలనో వాళ్ళకు దేశవ్యాప్తంగా ఒక వ్యూహం లేకపోవడం ఒకటి, ఆ రైతు మనస్తత్వం లేకపోవడం రెండవది, రాష్ట్రాల పట్ల వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరమైనటువంటిది, అవమానకరం అండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి కేంద్రంలో 2 సార్లు కేంద్ర మంత్రిని కలిసినారు. మా అధికారులు వారం రోజులు 2 ట్రిప్పులు పోయించినారు. వాళ్ళు ఏమంటారంటే, నేను పోయినసారి కూడా చెప్పినా, విచిత్రంగా మాట్లాడతారు. మేము శాటిలైట్ ఇమేజెస్ తీస్తేనంటే మాకు వచ్చినటువంటి దాంట్లో అంత లేదు, మీరు లెక్క మళ్ళీ చూపండి. మొత్తం లెక్కలతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, సివిల్ సప్లై సెక్రటరీ గారు ఎకరా వివరాలు మొత్తం తీసుకొని పోయి వాళ్ళ ముందర పెడితే, వారం రోజుల తర్వాత వ్యవసాయ శాఖ మేము దీన్ని
ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీకి పంపిస్తున్నామని నిన్న చెప్తారు వాళ్ళు. వానాకాలం కోతలు అయిపోతున్నాయి. ఇప్పటికి వాళ్ళు తెగేసి చెప్పరు. ఈ రోజు కూడా ఇంత నిర్లిప్తంగా ఉంటుందా కేంద్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం? 160% జనం ఆధారపడి బతికేటువంటి రంగం కదండి వ్యవసాయ రంగం. ఇంత నిర్లిప్తంగా ఎట్లుంటారు వాళ్ళు? ఇప్పుడు సింపుల్ మాట అండి, మేము మాట్లాడేటువంటిది అబద్ధం అయితే కేంద్రం నుంచి కేంద్ర ప్రతినిధి ఎవరైనా బాధ్యతలో ఉండేటువంటి మంత్రి ఒక ఉత్తర్వు తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వం యొక్క వరిని యాసంగిలో మేము కొంటాం, రైతులారా మీరు ముఖ్యమంత్రి మాట వినకండి, మా మాట వినండి, మేము కొంటామని ఒక ఉత్తరం తెచ్చామని దమ్ముంటే మేము ఒక నెల చేసుకుంటాం కదా. స్ట్రైట్ గా అది మాట్లాడమంటే ఎందుకు మాట్లాడారు? దానికి జవాబు చెప్పమంటే ఎందుకు చెప్పారు వీళ్ళు? మేము కొంటామన్నాం కదా, కొంటామన్నాం. ఏం జాంతాన మాడతారా? మనిషికి ఉండే రిలేషనా? ఓ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతోన డీల్ చేసే వ్యవహారం కదా. మీరు లిఖితపూర్వకమైన ఉత్తర్వులు లేనికి చేత కదా, ఇవ్వాలి కదా. మరి ఇస్తలేరనే కదా నేను ఇంతసేపు మొత్తుకునేది. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే మీరు కూడా స్ట్రైట్ గా అడగండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఇవన్నీ సొల్లు కబుర్లు పక్క పెట్టండి బాబు. తెలంగాణ సర్కారు వేయొద్దని చెప్తుంది, మీరు వేయమని చెప్పేటప్పుడు మేము కొంటామనే మాట మీరు ఎందుకు చెప్పారు? ఏంటి ఒక కాగితం అని మీరు అడగండి వాళ్ళని ముఖం మీద. ఎందుకు అడగారు మీరు కూడా? మీతో నా రిక్వెస్ట్. ఇది అయిపోయింది. రైతు వ్యతిరేక చట్టాల్లో భాగంగానే ఈ రకమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందనేది ఒక వాదన ఉంది. 100% నేను అంగీకరిస్తా. వ్యవసాయ ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి, ఆహార ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి భారత సర్కారు తప్పుకొని మిగిలిన ఏకైక అతిపెద్ద విశాలమైనటువంటి రంగము భారత ఆహార రంగాన్ని కాలగమనంలో ప్రభుత్వ పరిధిలోంచి కార్పొరేట్ల పరిధిలోకి తాంబాళంలో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ కూడా సంకేతాలండి. దాంట్లో ఏం అనుమానం లేదు. మీకు 100% ఇచ్చినాం. ఇక మేము తెలంగాణకి వెళ్ళి అందరం లేచిపోయి ఢిల్లీలో కూర్చోమంటారే మమ్మల్ని? ప్రజాస్వామ్య ప్రభుత్వంగా లేఖ రాసినాం, మా నిరసన తెలిపినాం, పార్లమెంట్లో మాట్లాడినాం. మేము చేయాల్సిందంతా చేసినాం. ఇంకేం చేయాలి చెప్పండి? రైతులు నలిగిపోవద్దనే మేము చెప్తున్నాం. రైతులకు ఇబ్బంది కావద్దనే మేము చెప్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగనీయము. ఇతర పంటలు వేసుకునేదానికి చెప్పినాం ఆల్రెడీ. మీ దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే మీరు జిల్లాలలో కూడా మీరు కావాలంటే కవరేజీలు తీసుకోండి. మినుములు అద్భుతంగా వేసినారు. మినుములు ఎంత విస్తీర్ణంలో వచ్చినా కూడా మినప పంట మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది. మినుములకు అతి పెద్ద ఎత్తున మినుముల మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది. పెసలకు ఓపెన్ మార్కెట్ ఉంది, వేరుశెనగకు ఓపెన్ మార్కెట్ ఉంది. అందుకే రైతాంగము ఆల్రెడీ ఆ పంటలు వేస్తున్నారండి. ఇప్పుడు వరి కోసిన అడుగులో మాత్రమే వేయాల్సింది. ఇతర ఏరియాలలో ఆల్రెడీ వేసేసినారు. ఆల్రెడీ కలెక్టర్ గారితో మా వ్యవసాయ శాఖ కార్యదర్శి మాట్లాడినారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అక్కడ ఆ రైతు ధాన్యం తెచ్చిన సందర్భంలో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ 20% ఉన్నది. 20% మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఆరబోసుకోమని సూచన చేసినారు. ఆయన ఆరబోసుకున్నాడు. దురదృష్టవశాత్తు మళ్ళీ నెక్స్ట్ డేనే వర్షం వచ్చింది. ఆ వర్షానికి తడిచినాక మళ్ళీ ఆ ధాన్యం ఆరడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. ఆ క్రమంలో ఆయన సహజ మరణం అని చెప్పి అక్కడ ఉండేటువంటి జిల్లా ఉన్నతాధికారులు ధృవీకరించినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది సహజ మరణమే అని చెప్పి తన బాడీని తీసుకొని పోయినారు. ఇది వ్యవహారం. దోపిడీని అట్లా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ గా కాకుండా ఏమన్నారు? కాదు బ్రదర్, నేను ఇందాక చెప్పినా కదా. కాదు అక్కడ సూర్యాపేటలో కానీ మిర్యాలగూడలో కానీ కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాలకు రాకుండా రైతాంగం ఏం చేస్తున్నారంటే కూడా ఆరబెట్టకుండా చేల మీద కోసేసి పచ్చి ఒడ్లనే మిల్లర్లకు అమ్ముకునేటువంటి సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అది మిల్లర్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు ఉండేటువంటి ఒడంబడిక, అంగీకారం. వాళ్ళు అంగీకారంతోనే ఇస్తున్నారు. అక్కడ కూడా వడ్ల యొక్క తేమ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 28% మాయిశ్చర్ ఉంటుంది. మరి 28% ఉంటే ప్రభుత్వం కొట్టదా? 14 ఉండాలి, 17 బిలో ఉండాలి. 14 ఈజ్ ఐడియల్, అంతే కదా. కాబట్టి మిల్లర్లు
అక్కడ రైతులతో పచ్చి ఓట్లను కూడా మేము తీసుకొని ఈ రేట్ ఇస్తామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఓడంబడి కొన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు బిల్లర్లు తీసుకోవడానికి సిద్ధం ఉన్నారు, రైతులు ఆ ధరకు వాళ్ళు అంగీకరించే ఇస్తున్నారు. ఏమన్నారు? 247 ప్లాన్ చెప్పండి. కొనుగోలు కేంద్రాల సెంటర్ల వివరాలు మా సహచార మంత్రి గారు. జనరల్ గా గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. కొనుగోలు అనేది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ప్రభుత్వం కొంటది త్రూ కొనుగోలు కేంద్రం పీపీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో. రెండోది డైరెక్ట్ వ్యాపారులు మిల్లర్స్ కొంటారు డైరెక్ట్. సో మీరన్న సూర్యాపేట ఇష్యూలో మేము పంట వస్తా అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేందుకు సన్నద్దమైనాం. ఇప్పటికే అందులో సూర్యాపేటలో 5 మేము ఓపెన్ చేస్తాం. కానీ ఈ రోజు వరకు ఏ కొనుగోలు కేంద్రానికి పంట అమ్మేందుకు రైతు రాలేదు. ఈ రోజు వరకు ఒక కిలో కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరగలేదు. మీరు ఏదైతే టోకన్ సిస్టము ఈ క్రౌడ్ అనేది ఏంటంటే ఒక నెల రోజుల ముందే వాళ్ళు సన్న బియ్యం వేసుకుంటారు, సన్నవడ్లు. ఆ సన్నవడ్లు అనేది ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు అందరు కోతలు అయిపోయినాయి. దొడ్డు వడ్లు కోతలు కాలే, సన్నవడ్లు కోతలు మాత్రం జరిగినాయి. ఆ సన్నవడ్లు డైరెక్ట్ కొనుగోలు కేంద్రాలు రావు, డైరెక్ట్ ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముతారు. కాబట్టి ఒకటేసారి రైస్ మిల్లుకు వేలాది లారీలు రావడం, ట్రాక్టర్లు రావడం వలన అక్కడ ఉన్న కలెక్టర్ దాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఒకటేసారి క్రౌడ్ రావద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పేసి మీరు దశలవారీగా రాండి అని చెప్పేసి టోకన్ సిస్టమ్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఇష్యూ. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లు కావు ఇవి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్కు ఇప్పటివరకు 1 కిలో బియ్యం, 1 కిలో వడ్లు కూడా సూర్యాపేట రాలేదు. 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మేము ప్లాన్ చేసుకుంటే ఇప్పటి వరకు వడ్లు రాక 5 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లెట్ల కోతలు అవుతుంటే అట్లా మేము వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అక్కడ ఏ మాత్రం లేదు. థ్యాంక్ యూ బ్రదర్, అందరికి ధన్యవాదాలు. ఇచ్చేస్తారా? ఎక్కడ టోకన్ సిస్టమ్ కాకుండా లేకుండా ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసిన జరిగింది. ఈ రాష్ట్రంలో 6575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి మేము ఇప్పటికే క్లియర్ గా కలెక్టర్ కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఊర్లో కొనుగోలు కేంద్రం అవసరం ఉంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎక్కడ అన్నిట్లో సిద్ధంగా ఉన్నది. దానికను ఇప్పటికీ ఎట్లా కోత వస్తే ఎట్లా కోసుకుంటూ ఉంటారో అట్లా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికే 2142 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎట్లయితే కోత పంట వస్తుంటుందో అట్లా మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజుకు సుమారు 2,36,000 క్వింటాల మెట్రిక్ ధాన్యాన్ని కూడా మేము ఈరోజు కొనడం జరిగింది. ఎట్లా వస్తుంటే అట్లా ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. 3,562 మంది రైతుల నుంచి ఈరోజు ధాన్యం సేకరణ చేయడం జరిగింది. దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఏ రైతు కానీ కొనుగోలు కేంద్రం డైరెక్ట్ రావచ్చు, తన పంట అమ్ముకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ టోకన్ సిస్టమ్ లేదు. కేవలం టోకన్ సిస్టము ప్రైవేట్ సంబంధించిన ఆ రైతులు ఆ సూర్యాపేట, నెలకొండలు తప్ప ఎక్కడ అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ టోకన్ సిస్టమ్ అనేది అవసరం లేదు. సో ఇది టోకన్ సిస్టమ్ కేవలము ఆ ప్రైవేట్ సంబంధించిన ఓన్లీ సూర్యాపేట, నల్గొండలో హెవీగా వస్తున్నది కాబట్టి అక్కడ కలెక్టర్ తన రెగ్యులేషన్ కు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎట్లా వస్తే అట్లా లేదు. 6,570 ఓపెన్ చేస్తాము. ఇంకా ఎక్కువ థ్యాంక్ యూ. अलग अलग कावाला